వైసీపీ 4వ జాబితాపై ఉత్కంఠ నెలకొంది. 14 మందితో ఈ రోజే 4th లిస్ట్ విడుదల చేయబోతోంది. 6 అసెంబ్లీ 8 ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు 59 మందిని మార్చింది వైసీపీ అధిష్టానం. అయితే ఈసారి ఉత్తరాంధ్రపైనే మెయిన్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. విజయనగరం, కాకినాడ ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చెలమలశెట్టి సునీల్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా చిన్ని శ్రీను పేరు ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ లిస్ట్ లో 11 మంది, సెకండ్ లిస్ట్ లో 27 మంది, థర్డ్ లిస్ట్ లో 21 మంది కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ సంక్రాంతి ఫెస్టివల్ తో స్మాల్ బ్రేక్ ఇచ్చింది. పండుగ హడావిడి ముగియడంతో 4th లిస్ట్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు 59 మందిని మార్చిన వైసీపీ ఈసారి ఎవరెవరికి షాక్ ఇవ్వబోతుంది? అసలు 4వ జాబితాలో ఎంతమంది ఉండబోతున్నారు? ఈసారి ఫోకస్ మొత్తం ఉత్తరాంధ్రపైనే ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. 4వ జాబితాలో 14 మంది ఉన్నట్టు చెప్తున్నారు. మరి ఆ 14 మంది ఎవరు? 6 అసెంబ్లీ 8 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించనుంది వైసీపీ. 4వ జాబితాపై ఇప్పటికే కసరత్తు కంప్లీట్ చేశారు సీఎం జగన్. మాక్సిమం ఈ రోజే 4th లిస్ట్ బయటికి రానుంది. ఒకవేళ వాయిదా పడితే రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. హసీనా, ఈసారి ఫోకస్ మొత్తం ఉత్తరాంధ్రపైనే ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. 4వ జాబితాలో 14 మంది ఉన్నట్టు చెప్తున్నారు. మరి ఆ 14 మంది ఎవరు? ఈ జాబితా మొత్తం మనం చూసుకుంటే ఇది చివరి జాబితాగా మనం చెప్పొచ్చు. ఇక నాలుగోది అంటే చివరి జాబితా. ఇందులో మనం చూసుకుంటే 7 నుంచి 8 వరకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు. ఆ తర్వాత ఎంపీ క్యాండిడేట్సే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఎంపీలుగా 9 మందిని అనౌన్స్ చేశారు. ఇంకా మిగతా మొత్తం చూసుకుంటే ముగ్గురు ఎంపీలు మాత్రం మారారు. ఒకటి బాపట్ల, రాజంపేట, కడప. ఈ ముగ్గురు ఎంపీలను మార్చకుండా మిగతా వాళ్ళందరినీ కూడా మారుస్తున్నారు. అయితే ఇప్పటికే ఆల్రెడీ 9 మంది ఇచ్చారు. వీళ్ళు ముగ్గురు కాకుండా మిగతా 13 మందిని అనౌన్స్ చేయాల్సి ఉంది. దీంట్లో ఇప్పుడు వచ్చే అంటే చివరి జాబితా కాబట్టి 13 మంది ఎంపీలు, 7 నుంచి 8 వరకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు. అంటే ఈ జాబితా కూడా ఒక 20 మందితో కూడిన జాబితా ఉండబోతుంది. ఇందులో ముఖ్యంగా మనం ఇప్పటి వరకు కొన్ని తేలని ఉన్నాయి. ఒకటి ఉత్తరాంధ్రలో కొంత నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు ఉంది. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాటిలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ రాబోయే లిస్టులో చెప్తారు. ఇది ఫైనల్ లిస్ట్. ఎందుకంటే ఇంకా ఈ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఈ నెల 25 నుంచి సీఎం జగన్ మొత్తం జిల్లాల వారీగా ఆయన పర్యటన మొదలు కాబోతుంది. ఈ నెల 19న అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం ఇక్కడ విజయవాడలో ఆయన ప్రారంభించిన తర్వాత ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తిరగబోతున్నారు, ప్రచారం ప్రారంభించబోతున్నారు. సో ఈ లాస్ట్ జాబితా ఇచ్చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈరోజు అంటే పండగ తర్వాత పండగ హాలిడేస్ ఉన్నాయి. 2-3 రోజులు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానివ్వండి ఎవరు కూడా సీఎం కార్యాలయం రాలేదు. ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి మొత్తం అంతా ఎమ్మెల్యేలకు పిలుపు ఉంటుంది. వాళ్ళంతా కూడా ఈరోజు మళ్ళీ సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రానికల్లా లేకపోతే రేపటికి ఫైనల్ లిస్ట్ ఇచ్చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక ప్రచారానికి సిద్ధమవుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు. రైట్, థ్యాంక్ యూ.